నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. స్వచ్ఛందంగా సేవ చేస్తున్న మాపై దుష్ప్రచారం చేస్తున్నారని మాచర్ల మండలం నాగులవరం పంచాయతీ పరిధిలోని 12 మంది వార్డు వాలంటీర్లు రాజీనామా పత్రాలు ఎంపీడీఓ సరోజినీదేవికి అందజేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. నా పేరు బాదూరు శరంగబాబు. నాగులవరం పంచాయతీ బెల్లంకొండవరపురం గ్రామ వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. జగనన్న కోసం ప్రజల్లోకి వెళ్ళి మంచి పనులు తెలియజేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా 21 మంది వాలంటీర్లు రాజీనామా చేశాం. 4 విధుల్లో ఉండి ప్రచారానికి వెళ్ళకూడదని చెప్పి ఈసీకి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేయటం వల్ల అందుకోసం అని చెప్పి మేము స్వచ్ఛందంగా 21 మంది వాలంటీర్లను రాజీనామా చేశాం. జగనన్న చేసిన మంచి పనులు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేమందరం రాజీనామా చేసినాం. పెన్షన్ ఇవ్వకుండా ఆపటం వల్ల మళ్ళీ వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బందులు పడటం వల్ల ఆయన జగనన్నను గెలిపించుకుంటాం. ఇక్కడ మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకుంటాం. మళ్ళీ మా విధుల్లో మేము కొనసాగుతాం. జూన్ 4వ తారీఖు నుంచి మళ్ళీ మా విధుల్లో మేము కొనసాగుతాం. మేమంతా సిద్ధం జగనన్న కోసం. నా పేరు పత్తి వెంకటేష్. నేను నాగలవరం పంచాయతీ బెల్లంకొండవరపురం గ్రామం నందు వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన చేసిన మంచి కార్యాల గురించి జనాలకు తెలియజెప్తుంటుంటే వాటిపై మా వాలంటీర్ల పైన బురద జల్లి ఈసీకి ఫిర్యాదు చేశారు. దానివల్ల మా పంచాయతీ నందున్న 21 మంది వాలంటీర్లను స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఉన్నాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని, మా యొక్క ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకొని గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాలంటీర్గా మా విధులు నిర్వహిస్తాం. మా 21 మంది కూడా జగనానికి సపోర్ట్గా ఉంటాం.